ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీకు అందరికి వందనాలు. చాలా సంతోషం. మనము ఈ రీతిగా లేఖనాల్ని అనేక కోణాలలో మనం ధ్యానం చేస్తున్నాం. డాక్టర్ గారైన లూకా అపోస్తుల కార్యాలలో 4 ప్రధానమైన సాంఘిక ప్రజ్ఞకు సంబంధించిన కనెక్షన్ థియరీ, అంటే ఏ రీతిగా ఎదుటి వ్యక్తులతో మనం సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఏ రీతిగా బోధించాలి అన్న విషయాల్ని 4 అద్భుతమైన వర్తమానాల్ని లేక 4 అద్భుతమైన సందేశాల్ని లూకా రాశాడు అపోస్తుల కార్యాల్లో. అందులో మొట్టమొదటిది పేతురు ప్రసంగం, రెండవది 7వ అధ్యాయంలో, పేతురు ప్రసంగం అంటే 2వ అధ్యాయంలో అది. నెక్స్ట్ రెండవది 7వ అధ్యాయంలోని స్టెఫన్ ప్రసంగం. మూడవది అపోస్తలుడైన పౌలు అంతియోకయలోని, అది 13వ అధ్యాయం. నాలుగవది 17వ అధ్యాయంలో ఏథెన్స్లో అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ 4 ప్రసంగాలు. సో ఈ 4ంటిని మనము కనెక్షన్ థియరీ, దాని గురించి మనము అధ్యయనం చేస్తున్నాం. అపోస్తుల కార్యాలలో నుండి ఈ 4 విషయాలు మనము ధ్యానం చేస్తే ఒక అన్యులైన ప్రజల దగ్గరికి ఎలాగా వెళ్ళి చెప్పాలనేది అపోస్తుల 17వ అధ్యాయం ముందు మనం చూసాం. అంటే ఏథెన్స్ ఎంతో జ్ఞానవంతులు గ్రీకులు, వాళ్ళతో ఏ రీతిగా మాట్లాడాడు ఆ విషయాలు మనం చూసాం. అదేవిధంగా యూదులయ్యుండి బాగా తెలుసున్న, దేవుడు అంటే ఏంటో ఎరుగుండి నిష్ఠాగరిష్ఠులుగా ఉండి శాస్త్రాలు చదివి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాం అని చెప్పే మరి పరిసయ్యులు యూదులు, వాళ్ళ దగ్గర స్టెఫన్ ఏ రీతిగా వాళ్ళకు బోధించాడో, స్టెఫన్ సారాంశం 53 వచనాల్లో ఉన్న స్టెఫన్ చెప్పిన విషయాలన్నింటినీ కూడా మనము స్టెఫన్ ప్రసంగాన్ని అద్భుతంగా మనం ధ్యానం చేసాం. అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలన్నింటినీ కూడా మనము ముచ్చరించాం. అంటే వాటి యొక్క ఎనాలిసిస్, 3 ప్రధానమైన విషయాల్లో తాను చరిత్ర అంతటినీ కూడా అబ్రహాం దగ్గర నుండి క్రీస్తు వరకు కూడా ఎలా చెప్పాడు అనేది కనెక్షన్ థియరీని బేస్ చేసుకొని అపోస్తల కార్యంలో లూకా రాసిన ఆ విషయాల్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు అందులోని మరొక వర్తమానాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. 4 మీకు గుర్తున్నాయని భావిస్తున్నాను నేను. మొదటిది 2వ అధ్యాయంలోని పేతురు ప్రసంగం. పేతురు ప్రసంగం. రెండవది 7వ అధ్యాయంలోని స్టెఫన్ ప్రసంగం. మూడవది 13వ అధ్యాయంలోని అంతియోకయలో పౌలు ప్రసంగం. నాలుగవది 17వ అధ్యాయంలో ఏథెన్స్లో పౌలు ప్రసంగం. ఈ 4 అపోస్తుల కార్యాల్లో లూకా చాలా చక్కగా ఈ 4 ప్రసంగాలు సాంఘిక ప్రజ్ఞ గురించి మనం తెలుసుకుంటున్నాం. సోషల్ ఇంటెలిజెన్స్, మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏ రీతిగా మనము బోధించాలి, ఏ రీతిగా ప్రజల నాడి, ప్రజల వేడి, ప్రజల వాడి ఎరిగి ఎలా మనం చెప్పాలి అన్న విషయాల్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సరే, 13వ అధ్యాయానికి మనం ఒకసారి ఏదైనా మనం ధ్యానం చేసేటప్పుడు అప్పటి పరిస్థితులు, అప్పటి కాలమాన స్థితిగతులు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మనము ధ్యానం చేస్తాం ఎప్పుడైనా సరే. కనుక ఇప్పుడు ఇందులో మనము 17వ అధ్యాయం దీన్ని మనం పూర్తి చేసాము. నెక్స్ట్ 7వ అధ్యాయాన్ని దీన్ని కూడా మనం పూర్తి చేసాం. ఇప్పుడు మనం ఈ 3వ దాన్ని మనం ధ్యానం చేద్దాం.
అంత్యోక్యలోని పౌలు ప్రసంగం. ఏదైనా ఒక దైవజనులు ఒక వర్తమానం ఇచ్చారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పటి సేవా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని మన మీద కూడా. ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, మీరు వెళ్ళి సేవ చేయాలి. అప్పుడు మీరు ఫ్రూట్ఫుల్గా సేవ చేయగలరా? చేయలేకపోవచ్చు. కనుక అంటే మనసుని కంట్రోల్ చేసుకుంటూ ప్రాకారాలను జయించడం కంటే తన మనసుని జయించేవాడే గొప్పడు అంటాడు. అందుచేత మనం ముందు అసలు మన స్థితిగతులు, అప్పటి వాతావరణ పరిస్థితులు ఒకసారి మనం అప్పుడు పరిస్థితి ఎలా ఉంది, సేవా పరిస్థితి ఎలా ఉంది, సంఘ పరిస్థితి ఎలా ఉంది, సువార్థీకరణ ఆవశ్యకత ఎలా ఉందో ఒకసారి మనం 13వ అధ్యాయానికి రావడానికి ముందు 12వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం. మనం అపోస్తల కార్యాలు 12:24 నుండి 14:28 వరకు ధ్యానం చేస్తాం. సో మనకున్న సమయాన్ని బట్టి 12:20 చూడండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 24 నుండి అంటే చివరి వచనాలు లింక్ తీసుకోవాలి మనం. సో అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 24 నుండి 14వ అధ్యాయం 28 వరకు ఇందులో భాగం మనం చూద్దాం. చూడండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంది. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. వాక్యం విస్తరిస్తా ఉంది. ప్రబలమై విస్తరించుచుండెను. వాక్యం ప్రబలమై విస్తరించుచుండెను అనందు. సో ఆ కింద వచనం చదివితే బర్నబాయు పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కును వెంటబెట్టుకొని వెనక్కొచ్చారు అనుంది. ఏంటి, ఏం చేశారు వాళ్ళు అంత్యోక్యలో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే అంత్యోక్య నుండి అంత్యోక్య ఇందులో వీళ్ళిద్దరూ పరిచర్య చేస్తున్నారు. బర్నబా మరియు పౌలు ఇద్దరు పరిచర్య చేస్తున్నారు చక్కగా. ఈ పరిచర్య చేసేటప్పుడు ఈ అంత్యోక్య వాళ్ళు యెరూషలేముకి కొంత సహాయం పంపించారు. సో ఈ సహాయాన్ని తీసుకొని వెళ్ళారు వీళ్ళిద్దరు, బర్నబా పౌలు. యెరూషలేముకి ఆ యొక్క సహాయాన్ని అందించి మళ్ళీ వెనక్కి వచ్చారు అనమాట యెరూషలేముకి. అక్కడ మనకి రాయబడి ఉంటుంది, మనకి 11వ అధ్యాయం 27వ వచనం మనం చదివితే, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్యకు వచ్చిరి. కనుక వాళ్ళు అంత్యోక్య నుండి యెరూషలేముకి వచ్చారు. యెరూషలేములో కొంచెం సహాయం చేశారు, తిరిగి వాళ్ళు వెనక్కి వచ్చారు అనమాట. ఇక్కడ మనము గమనిస్తే 30వ వచనం వరకు కూడా చదివితే అక్కడ చూడండి, అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన శక్తి కొలది యోదయలో కాపురమంటున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్నారు. అలాగున చేసి బర్నబా పౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అక్కడ మనకు యెరూషలేములో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కోసం మీలో ఉన్నవాళ్ళు ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే మొత్తం అంత్యోక్యలో ఉన్న చాలా మంది తమ యొక్క సహాయాన్ని ఇచ్చారు. ఆ సహాయం తీసుకొని వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి యెరూషలేము నుండి వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మార్కుని వెంట పెట్టుకొచ్చారు. మార్క్ ఇతనికి యోహాను అనే పేరు కూడా ఉంది. యోహాను అను మారు పేరు కలిగిన మార్కుని వాళ్ళు వెంట పెట్టుకొచ్చారని ఇక్కడ రాయబడింది. చూడండి అక్కడ 25వ వచనం 12:25. బర్నబాను పౌలును తన పరిచయం నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు కలిగిన యోహాను వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. ఎవరో కాదు, బర్నబా మేనల్లుడు. అది గుర్తుపెట్టుకో, బర్నబా మేనల్లుడైన మార్క్ యోహాను అనే పేరుని ఇక్కడ ఉదహరించాడు.
అందుచేత యోహాను అని రాశాడు అక్కడ అధ్యాయాల్లో. అందుచేత మీరు మార్కు గుర్తుపెట్టుకోండి, యోహాను కూడా గుర్తుపెట్టుకోవాలి. మార్కు అను మారు పేరు కలిగిన యోహాను, ఇతడు బర్నబా మేనల్లుడు. సో బర్నబా మేనల్లుడు వచ్చారు. ఇప్పుడు అంత్యోక్యకి వచ్చారు. ఇక్కడ ఇప్పుడు అంత్యోక్యకి వచ్చిన తరువాత అసలు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెండు తీవ్రమైన పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. ఒకటి, యాకోబును చంపేశారు కత్తితో. రాజు యాకోబును కత్తితో శిరచ్ఛేదం చేశాడు. రెండు, పేతురుని చెరసాలలో వేశారు. అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఒక పక్కన పీకలు తీసేసి ఇంకో పక్కన జైల్లో వేస్తున్నప్పుడు మీరు పరిచర్య చేస్తారా? అది అయినను వారు సువార్తీకరణ గురించి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క ఆత్మచేత డ్రైవ్ అవుతున్నారంట. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వస్తున్నాం. సో అప్పుడున్న పరిస్థితులు అవి. వాళ్ళు చక్కగా సహాయపడటానికి కోసం కరువు వస్తే ఎరుషలేంకి వెళ్ళి అంత్యోక్య నుండి, అంత్యోక్యలో పరిచర్య చేస్తున్నారు. మంచి పరిచర్య జరుగుతుంది అంత్యోక్యలో. అక్కడ ఉంటుంది అసలు 11వ అధ్యాయంలో, అంత్యోక్యలోని శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని ఉంటుంది. అంటే మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడింది ఎక్కడ? అంత్యోక్యలో. సో 2 అంత్యోక్యలు ఉన్నాయండి. సో మనం చూద్దాం ఆ విషయాన్ని. సో ఈ అంత్యోక్య నుండి వాళ్ళు ఎరుషలేం నుండి మళ్ళీ వచ్చేటప్పుడు మార్కును వెంట పెట్టుకొచ్చారు. ఇప్పుడు జరిగిన సంఘటన, వాళ్ళల్లో పరిశుద్ధాత్ముడు మీరు సేవ కోసం వెళ్ళాలి, మీరు సేవలో ఉండాలి, మీరు ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో అంత్యోక్యలో ప్రధానంగా ఇలాగ లేఖనాల్ని ప్రవచిస్తూ లేఖనాల్ని బోధిస్తూ ప్రవక్తలుగా కూడా పిలువబడిన పరిచారకుల్ని 5 ఉన్నారు అని చెప్పాడు. ఆ 5 గురించి కూడా మనం చూద్దాం. చూడండి 13వ అధ్యాయానికి రండి. అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయను, సౌలు అనబడిన ప్రవక్తలు బోధకులుగా ఉండిరి. ప్రవక్తలుగాను బోధకులుగా అంటే దేవుని లేఖనాలని ప్రవచించేవారుగాను దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు చెప్పేవారుగా వాళ్ళు 5 ఉన్నారంట. వాళ్ళ 5 పేర్లు కూడా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ప్రోత్సాహం, ఇప్పుడు మనం పరిచర్య చేయాలని అనుకున్నప్పుడు ఉపవాసాలుండి మీటింగులు జరుగుతున్నాయి అక్కడ. ఆ టైంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళని బలపరిచి, ఇదిగో నా సేవ నిమిత్తం వాళ్ళిద్దరిని పంపించండి, బర్నబాని పౌల్ని, ఇది ఇలాంటి పరిస్థితులు. ఈ పరిస్థితులు ఏర్పడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరైతే దేవుని ద్వారా నడిపింపబడాలనే ఉద్దేశంతో అటు పరిచర్య ఇటు వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి మరి ఇలాంటి పరిచర్యలో తీవ్రంగా ఉన్నారో వాళ్ళని దేవుడు నువ్వు ఎంత సంసిద్ధుడు అయి ఉంటే అంత బాగా వాడుకుంటాడు దేవుడు. నువ్వు పడుకొని ఉంటే సోమరిపోతాను, నిన్ను బాగా వాడుకుంటా రమ్మండ. సీమల దగ్గరికి వెళ్ళమంటాడు. ముందు చీమల దగ్గరికి వెళ్ళి అటు నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాక నువ్వు అప్పుడు చురుకవుతుంది మనం ఆ చీమలను చూసి. ఆ తర్వాత వెరీ గుడ్, పని చేస్తున్న వాడికి పని అప్పచెప్పాడు, కానీ నిద్రపోతున్న వాడికి దేవుడు పని అప్పచెప్పాలి. ఎలీషా దున్నుతున్నాడు, మంచి రైతు ఎలీషా. అప్పుడు ఏలియా వచ్చాడు, ఇదిగో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, వచ్చేయి. సో పని చేస్తున్న వాడిని దేవుడు పిలిచాడు కనుక మరి మేడి పండ్లు ఏరుతున్నాడు ఆమోసు, గొర్రెలు కాస్తున్నాడు దావీదు. వీళ్ళందరూ కూడా మరి పనిచేస్తున్న వాళ్ళని దేవుడు పని మార్చాడు. అంతే, పని మార్చి శక్తిని వాళ్ళకిచ్చి వాళ్ళ శక్తికి తన శక్తిని ఇచ్చాడు. ఇక్కడ 5 గురించి వ్రాయబడింది. వాళ్ళు ఏమని వ్రాయబడిందండి? ప్రవక్తలుగాను బోధకులుగాను ఉండిరి అనే పదం చూడండి అక్కడ, అది నోట్ చేయండి. ప్రవక్తలుగాను బోధకులుగాను ఉండేది. ఒక్కొక్కరు నేమ్ రాయండి. మొట్టమొదటి ఎవరు? బర్నబా. పౌల్ని ఆ రోజుల్లో భయంకరంగా
బాబోయ్ అందరిని చంపేసేవాడుగా ఉన్నాడు. అలాంటి టైంలో దేవుడు అతనికి వెలుగునిచ్చి అతన్ని తన బిడ్డగా చేసుకున్నాడు. అతడు మారాడన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కొంతమందికే తెలుసు అతడు మారాడని. పౌలు సంఘాల్లోకి వచ్చేస్తున్నాడని తెలిసి అందరు బెంబేలు పడిపోతున్నారు. అప్పుడు పౌలుని పరిచయం చేసింది ఎవరు? పౌలుని సంఘానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరండి? మొట్టమొదట బర్నబాయే. బర్నబాయే సంఘంలో ఇతడు పౌలు, మనకందరికీ తెలుసు, ఇతడు మారాడు, ఇతడు దేవుని యొక్క వెలుగును చూశాడు అని సంఘానికి బర్నబాయే పరిచయం చేశాడు. ఆ తర్వాత తనతో పాటు బర్నబాయే తీసుకొచ్చాడు పౌల్ని. బర్నబాయే తీసుకొచ్చాడు అంతియోక్యకి. అది మనం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. తమతో పాటు తీసుకొని వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు అద్భుతమైన పరిచర్య చేశారు. రైట్. బర్నబా మరి ఆ రోజుల్లో మరి విశ్వాసంలో, సేవలో బలంగా ఎదిగిన వాడుగా మనకు అక్కడ కనపడతాడు. చూడండి ఎలాంటి వాడు అనేది ఒక మంచి మాట అక్కడ కనపడుతుంది మనకు 2వ అధ్యాయంలో చూడండి. అక్కడ అపోస్తుల కార్యంలో మనకి క్షమించండి 4వ అధ్యాయంలో కుప్రలో పుట్టిన కుప్రవాడు లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, అర్థమిచ్చే బర్నబా అని పేరు పెట్టిరి. అతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు. అది ఎంత మంచి అద్భుతమైన గుణాత్మకం అక్కడ అది నోట్ చేసుకోండి. అపోస్తల కార్యాలు 4:36. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 వచనాలు. 4, 36, 37 వచనాలు. అతనిలో ఉన్న 4 లక్షణాలు నోట్ చేయండి. ఒకటి, అతడు కుప్రవాసి. రెండవది, అతడు లేవీయుడు. మూడవది, యోసేపు అనే మారుపేరు కలిగిన వాడు. అతడు హెచ్చరిక పుత్రుడు. ఐదవది కూడా నోట్ చేయండి, అతడు దాతృత్వం కలిగిన వాడు. సో ఈ 5 లక్షణాలు బర్నబా. ఇతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి అక్కడ మళ్ళా రండి, మళ్ళా మనం 13వ అధ్యాయానికి రండి. దేవుడు వాళ్ళని ఎంత చక్కగా బోధించడానికి, దేవుని యొక్క భవిష్యత్తు విషయాలు చెప్పడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. 2, నిగేర్ అనబడిన సిమియోన్. నిగేర్ ఆ పదాన్ని ఎందుకు వాడారు అని ఒకసారి చూస్తే, నిగేర్ అనే సిమియోను. నిగేర్ అనే మాట కంటే అక్కడ నలుపు లేక సామన ఛాయ అని అర్థం. నల్లోడు అన్న చెప్పడం అన్నమాట. ఆఫ్రికన్ జాతికి చెందినవాడని ఒక కామెంటరీలో చదివాను. నిగేర్ అంటేనే అర్థం అది. సిమియోను అనే పేరు కలిగిన వాడుగా అతడు ఉన్నాడు అని ఉంది. ఆఫ్రికా సమాజానికి చెందిన యూదుడని అర్థం. పుట్టుకతో యూదుడని మనకు అర్థం అవుతుంది. పుట్టుకతోనే యూదుడు, అది కూడా నోట్ చేయండి. పుట్టుకతో యూదుడు. ఇంకా నెక్స్ట్ 3వ వాడు కురేనే వాడైన లుకియా. కురేనే వాడైన లుకియా. చాలామంది ఇతను కురేనీడని సీమోను అని అన్నారు, కానీ కురేనీలో మొట్టమొదట స్వార్థ ప్రకటించిన వాడు ఇతడే అని రాసింది. కురేనీలో మొదట క్రీస్తును ప్రకటించిన వాడు. ఎక్కువ మంది కురేనీడని సీమోన్ అయి ఉంటాడు అని అభిప్రాయపడ్డారు. దానికి సంపూర్ణమైన ఆధారాలు మనకులే. ఇక 4వది మనయేను. మనకి పాత నిబంధనలో ఇలాంటి పేరే మనకు తగులుద్దండి. ఏంటది? మెనహేము అని.
ఆ పదానికే మెనహేము అనే పదానికి పర్యాయ పదమే ఇది, మనయేను అని. చతుర్థాధిపతి అయిన హేరోదుతో బాగా కలిసి బతికినాడు, కొంచెం రాజకీయంగా బాగా బతికినాడు. చతుర్థాధిపతి అయిన హేరోదుతో చాలా డేంజరస్ ఆడాడు. హేరోదుతో సంబంధాలు కలిగిన వాడు. తనకి మారి పరిచర్యలో ఉన్నాడు, చాలా మంచి. ఇక లాస్ట్ చివరి వాడు సౌలు. బ్రాకెట్లో పౌలు అనబడిన సౌలు. పౌలు అనబడిన సౌలు, ఇక్కడ ఆ పదం మనకు కనబడుతుంది. 9 వచనం చూడండి, 13 పౌలు అనబడిన సౌలు. ఇక్కడ నుండి ఇక పౌలు అనే రాస్తాడు లూకా. ఎక్కువ మంది మనం చాలాసార్లు గుర్తు చేశాను, నేను సౌలుని పౌలుగా మార్చావు నాయన అలా అనకండి. ఎందుకంటే దేవుడు మార్చినట్టు ఎక్కడ ఉండదు అలాగా బైబిల్, అది మన ఇంటర్ప్రిటేషన్. అది పౌలు అనే పేరు రోమీల పేరు, అది రోమా సైన్యం పెట్టిన పేరు. అతడు రోమా పౌరసత్వం తీసుకునేటప్పుడు అతి చిన్న వయసులో తీసుకుంటున్నాడని చెప్పి అతన్ని చిన్నోడు, వీడు బచ్చాగాడురా అని పేరు పెట్టారనమాట వాళ్ళు రోమా పౌరసత్వం ఇచ్చేటప్పుడు. అందుచేత వీడు చాలా చిన్నోడు, పౌలు అంటే చిన్నోడు అన్నారు. సౌలు మరి అసలు హెబ్రీ సంతానానికి చెందిన ఫస్ట్ కింగ్, అందుచేత ఆడి పేరు పెట్టుకున్నారు. ఇక్కడ పౌలు అనేది రోమా పౌరసత్వం తర్వాత, అందుకనే రోమా పౌరసత్వం సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు లేకపోతే ఆ ప్రాంతాలు వెళ్ళిన చోటల్లా పౌలే అని రాశాడు లూకా. ఇప్పుడు వాళ్ళు తిరిగే అన్ని ఆ ప్రాంతాలు, ఇప్పుడు వాళ్ళు తిరిగే అన్నీ కూడా ఈ కొరింథీ ఈ ప్రాంతాలన్నీ కూడా రోమా కాలనీలు అని పిలుస్తారు, రోమా కాలనీలు. కనుక ఈ 5 ప్రవక్తలుగాను బోధకులుగాను ఉండిరి. వెరీ గుడ్. ఇప్పుడు దేవుడు రంగంలోకి దించుతున్నాడు. ఒకటి, మీరు సంఘంలో ఉన్నప్పుడు ఇది సిద్ధపాటు. ఒక్కొక్క టైటిల్ పెడుతుంటాను, మీరు ఇది సిద్ధపాటు. దేవుడు ముందు మిమ్మల్ని సంఘంలో సిద్ధం చేస్తాడు. సంఘంలో మీకు ఇవ్వబడిన బాధ్యత ఏదైతే అది మీరు నిర్వర్తిస్తూ ఉండాలి. అప్పుడు సంఘం నుండి బయటికి పంపిస్తాడు. కొంతమందికి సంఘం ఉండదు, సంఘం పంపరు, వాళ్ళకి సంఘమే ఉండదు, సంఘం కూడా పంపదు, వాళ్ళే తిరుగుతూ ఉంటారు అనమాట. కలిసిన వాళ్ళందరినీ వాళ్ళు పాడు చేస్తూ ఉంటారు. సంఘం పంపించాలి, సంఘం ద్వారా పరిశుద్ధాత్ముడి ద్వారా పంపబడాలి. ఇప్పుడు ఎన్నిక సిద్ధపాటులో ఉన్నారు మీరు సిద్ధపాటులో ఉంటే, అంటే రన్నింగ్లో ఉంటే. మీరు ఎప్పుడైనా ఫుట్బాల్ చూసారా? ఫుట్బాల్ ఆట ఎప్పుడైనా చూసారా? ఫుట్బాల్లో లోపల ఆడుతుంటారు, ఎక్స్ట్రా ప్లేయర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీకు? వీళ్ళు ఆడుతున్నంతసేపు వాళ్ళు రన్నింగ్లో ఉంటారు. ఎవడన్నా స్లిప్ అయ్యాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తారో తెలుసా? 11వాడు బయటికి రావాలి, 17వాడు వస్తున్నాడు, వాడు ఉరుకుతుంటాడు. రన్నింగ్లో ఉన్నవాడిని రన్నింగ్లోకి తోస్తాడు. అందుకని కూర్చొని ఉన్నవాడిని లోపలికి వెళ్ళరా అంటే వాడు సెట్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుచేత దేవుడు పరిచర్యకు పంపించేటప్పుడు ఖచ్చితంగా పరిచర్యకు సంబంధించిన సిద్ధపాటు కలిగి ఉన్న వ్యక్తులుగా, సిద్ధపడిన వ్యక్తులుగా. అందుకని తిమోతికి ఏం రాస్తాడు పౌలు? దైవజనుడా, మీరు అన్ని విషయాల్లో పూర్ణముగా సిద్ధపడి అని ఉంటుంది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాలని తప్పుదిద్దటానికి, ఖండించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి కోసం అది ప్రయోజనకరమైన ఉంటుంది. కనుక దైవజనుడు సన్నద్ధుడై అనే పదం ఇక్కడ మనకు కనబడుతుంది. దైవజనుడు సన్నద్ధుడై, తిమోతి 3:16 అండి, తిమోతి పత్రిక 2వ పత్రిక 3:16లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి పూర్ణముగా సిద్ధపడి.
16-17 కనుక పూర్ణంగా మనం సిద్ధపడి ఉంటే ప్రభు ఇప్పుడు పంపిస్తాడు. ఇప్పుడు చూడండి, మీరు సిద్ధపడి ఉన్నారు. సిద్ధపడి ఉన్న వాళ్ళని ఇప్పుడు దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నిక చేశాడు చూడండి. ఇక్కడ ఆ ఎన్నిక చదువుతాను నేను. అక్కడ రాయబడింది 13వ అధ్యాయంలో, వీళ్ళంతా కూడా సంఘంలో ఉన్నారు. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్ముడు, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. చూసారా, ఇప్పుడు చూసారు ఎన్నిక ఎలా జరుగుతుందో. ఇది ఎన్నిక. అది అక్కడ సిద్ధపాటులో ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడు సువార్థీకరణ కోసం దేవుడు ఎన్నిక చేస్తున్నాడు. ఓ, ఎన్నిక, సువార్తకై ఎన్నిక, ఆత్మ ద్వారా. చూసారా, ఖచ్చితంగా మనం దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వాళ్ళమై మనం ఎన్నిక. అక్కడ మీరు గమనిస్తే పరిశుద్ధాత్ముడు చాలా అక్కడ వ్రాయబడిన ప్రకారం మీరు మొట్టమొదటి నుండి కూడా ఎన్నికలన్నీ కూడా పరిశుద్ధాత్ముడి ద్వారానే నేనే ఎన్నిక చేసుకున్నాను. చూడండి, అక్కడ మీరు 8వ అధ్యాయం నుండి కూడా మనకు కనబడుతుంది. మీరు అక్కడ గమనిస్తే 8వ అధ్యాయం 29వ వచనం, పరిశుద్ధాత్మని ద్వారా గతంలో కూడా జరిగిన సంఘటనలు అవి. 8వ అధ్యాయం 29వ వచనం మనం చదివితే 10వ అధ్యాయం 19వ వచనం, ఈ 13వ అధ్యాయం 4వ వచనం. ఈ ఈ 3 సందర్భాలలో మనకి పరిశుద్ధాత్ముడే ఎన్నిక చేసి, పరిశుద్ధాత్ముడే ఎంపిక చేసి, పరిశుద్ధాత్ముడే నిర్ణయించి ఇదిగో నేను పంపిస్తున్నాను. కనుక ఈరోజు మనము పరిశుద్ధాత్ముడి ద్వారా పంపబడాలి. అపోస్తలుడైన పౌలు ముందు చిన్న ఆసియా బితూనియా ప్రాంతానికి వెళదాం అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? మాసిదోనియాకి వెళ్ళాలి, నువ్వు ఆసియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కనుక ఆసియాకి పంపించడానికి కోసం అక్కడ లుదియా రెడీగా ఉంది ఎదరా ఫిలిప్పీలో, ఆమె చిన్న ఆసియాలోని తుయితేరా. అందుచేత మీరు ఖచ్చితంగా మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళండి అంటే ఫిలిప్పి అక్కడ నుండి వరుసగా మాసిదోనియా ప్రాంతం, ఫిలిప్పి, తెస్సలోనిక, బెరయ, ఏథెన్స్, కొరింథీ, ఎఫెస్, ఇదంతా రూట్ మ్యాప్ అంతా దేవుడిచ్చి అవును అంటే ఆత్మ ద్వారా వాళ్ళు డ్రైవ్ అవ్వడం మనకి చాలా ప్రధానంగా ఇక్కడ మనకు కనబడుతుంది. మీరు గమనిస్తే ఆత్మ ద్వారా వాళ్ళు వెన్నికి చేయబడ్డారు. పౌలు 3 దండయాత్రలు చేశాడు. 3 దండయాత్రలు ఆత్మ ద్వారా నడిపింపబడి చేశాడు పౌలు. 3 దండయాత్రలు ఏం చేశాడో ముందు ఒకసారి టైటిల్ రాసుకోండి. మనం మొదటి దండయాత్రకు వస్తున్నాం. ఇప్పుడు మనం మొదటి దండయాత్ర విషయాలు ఇప్పుడు ఇవి. రెండో దండయాత్ర విషయాలు చాలాసార్లు మీరు వినుంటారు. మనం ఫిలిప్పి పత్రిక ధ్యానం చేసినప్పుడు విన్నాం, ఎఫెసీ పత్రిక ధ్యానం చేసినప్పుడు విన్నాం, కొరింథీ పత్రిక ధ్యానం చేసినప్పుడు విన్నాం, తర్వాత తెస్సలోనిక పత్రిక ధ్యానం చేసినప్పుడు విన్నాం. ఎన్ని రెండో దండయాత్రలు వచ్చినాయి మనకి, రెండవ దండయాత్రలో. సో పౌలు చేసిన 3 దండయాత్రలు, వాటి వివరాలు ఒకసారి మీరు నోట్ చేసుకోండి. మొదటి దండయాత్ర ఆసియా మైనర్, చిన్న ఆసియా ప్రాంతం. కనుక చిన్న ఆసియా ప్రాంతానికి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది గుర్తుపెట్టుకోవటానికి వీలుగా నోట్ చేస్తాను మీకు నేను. రెండవ దండయాత్రలు చిన్న ఆసియా ప్రాంతం. ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆసియా మైనర్ అని ఉంటుందండి, ఆ పదాన్ని మర్చిపోకూడదు. నెక్స్ట్ రెండవది మాసిదోనియా ప్రాంతం. మాసిదోనియా ప్రాంతం అంటే మీరు ఏ ప్రాంతం వెంటనే గుర్తు రావాలంటే గ్రీసు దేశం. అది గ్రీసు దేశం వరకు
నెక్స్ట్ మూడవది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి చిన్న ఆసియా ప్రాంతం, రెండవది గ్రీస్ దేశ ప్రాంతం. మూడవ దండయాత్రలో రెండింటిని మళ్ళీ దర్శించాడు అనమాట. అది ఇప్పుడు మీకు ఎంత ఈజీగా చెప్తారు మీరు. మొదటి దండయాత్ర ఏంటంటే చిన్న మైనర్ ఆసియా ప్రాంతంలోకి వెళ్ళాడండి అని చెబుతారు. సో మైనర్ ఆసియా ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం చూస్తాం. రెండవది గ్రీసు ప్రాంతానికి వెళ్ళాడండి. ఆ గ్రీక్ ప్రాంతం, మాసిదోనియా ప్రాంతం, ఆ మాసిదోనియా ప్రాంతం అంతా తిరిగి గ్రీస్ ప్రాంతానికి చివరి వరకు వెళ్ళాడు అని చెబుతాం. రెండవ దాంట్లో ఈ రెండు రాయండి, చిన్న ఆసియా మరియు మూడవ దండయాత్రలో ఆ గ్రీసులో ఉన్న సంఘాలు సో ఇది మీరు మనసులో పెట్టుకుంటే పౌలు చేసిన 3 దండయాత్రలు చాలా సులభంగా మనం మనసులో పెట్టుకోవచ్చు. సో దీని గురించి మనకు బాగా తెలిసి మొట్టమొదటి దాంట్లో ఉంటున్నాం మనం కనుక చిన్న ఆసియా ప్రాంతం. ఈ 3 టోటల్ కుడితే 15 సంవత్సరాల కాలం అండి. 3 దండయాత్రలు 15 సంవత్సరాల కాలం. పదిహేను సంవత్సరాల కాలం. కనుక వీళ్ళు ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఇప్పుడు దండయాత్ర ప్రారంభిద్దాం. సిరియాలోని అంత్యోకయ దగ్గర నుండి ప్రారంభించారు. ఇది సిరియాలోని అంత్యోకయ. వాళ్ళు ప్రసంగం చేసింది పిసిదియాలోని అంత్యోకయ. అంతేత అంత్యోకయలోని పౌలు ప్రసంగం అన్నారు కదా, వీళ్ళున్న అంత్యోకయలోని పౌలు ప్రసంగం కాదు ఇది. వీళ్ళు ప్రయాణం చేసి ఒక ప్రాంతం అక్కడ ఒక అంత్యోకయ ఉంది, అక్కడ అంత్యోకయలో అక్కడ ప్రసంగం చేశారు. సో అందుచేత అంత్యోకయ అన్న వెంటనే అందుకే 2 అంత్యోకయలు ఉన్నాయి అన్నాను. సో ఇదండి, దేవుడు సిద్ధపాటు ఉన్న వాళ్ళని నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా ఎన్నిక చేసి ఖచ్చితంగా స్వార్థ కోసం ఆత్మ ద్వారా దేవుడు మనల్ని పంపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆత్మ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. రైట్, చూద్దాం ఇప్పుడు వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో. ప్రయాణం గురించి చూద్దాం. రైట్, ప్రయాణం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరు బయలుదేరారండి? ఇప్పుడు వాళ్ళతో పాటు సహాయకరంగా ఎవరున్నారు? పౌలు బర్నబాతో పాటు సహకారంగా ఎవరున్నారు? మార్కు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత గొడవకు మూల కారణం మార్కే అయ్యాడు. అందుకోసం రెండవ దండయాత్ర మీద కూడా ఆ మార్కు ప్రభావం పనిచేసింది. అందుచేత ఆ టైటిల్స్ మర్చిపోకండి. ఒకటి సిద్ధపాటు, రెండవది ఎన్నిక, మూడవది ఇప్పుడు ప్రయాణం. రైట్, ప్రయాణాన్ని మనం చూద్దాం. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ రాబడింది సిరియాలోని అంత్యోకయ నుండి బయలుదేరారు. సిరియాలోని అంత్యోకయ అంటే చాలాసార్లు సేవ చేయాలని ఉంటుంది, కానీ సేవ చేయాలనుకున్నవాడు ప్రయాణాలను కూడా ఇష్టపడాలండి. చాలామందికి సేవ ఇష్టం, ఒక్కరోజు రమ్మంటే రాలేదు. వాళ్ళకి ప్రయాణం కష్టం. సేవ ఇష్టమే కానీ ప్రయాణం కష్టం, చాలా కష్టంగా అనిపించేది వాళ్ళకి. అందుకనే పౌలు అన్నాడు, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను నేను అన్నాడు. ఎందుకని? ప్రయాణాలకు వీలుగా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. సిరియాలోని అంత్యోకయ నుండి 16 మైళ్ళ దూరంలో ఉన్న ఓడరేవులో దిగారండి వాళ్ళు. 16 మైళ్ళ దూరం. ఆ ప్రాంతాన్ని సెలూకయ అంట. వాళ్ళ ప్రయాణం. ఆ తర్వాత సెలూకయ నుండి వాళ్ళు సైప్రస్ అంటే ఏంటంటే కొప్రా. సైప్రస్ అని ఒకళ్ళు ఇంగ్లీష్లో అంటే అది రాసుకున్నాం,
కుప్పగా దిగారు. మీకు తెలుసా కుప్ర సొంతూరు కలిగిన వ్యక్తి ఎవరో? కుప్రలో పుట్టినవాడు ఎవరు? బర్నబా. బర్నబా కుప్రలో పుట్టినాడు. కానీ అది గుర్తుపెట్టుకోండి మనం. ఎందుకంటే రెండవ దండయాత్రలో పౌలు బర్నబా వేరైతే బర్నబా మార్కుని ఎంట పెట్టుకొని కుప్రకి వెళ్ళాడు. మళ్ళీ పౌలు తన రెండవ దండయాత్రలో మాసిధోనియాకి వెళ్ళాడు అనమాట. సో సెలూకయ నుండి కుప్రకి వెళ్ళాడు. అక్కడ చూడండి, ఇక వాళ్ళు కుప్రలో సలామి అనబడిన ప్రాంతంలో ఇక పరిచయం మొదలుపెట్టారు. ఏం చేశారో మనం అక్కడ చూద్దాం. 5వ వచనం చూడండి, అక్కడ చదవండి. అక్కడ వాళ్ళు చేసిన సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యమును ప్రకటించుండ్రి. యోహాను వారికి ఉపచారము చేయవాడు అని నేను. యోహాన్ అంటే ఎవరో? మార్క్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఉపచారం చేస్తున్నాడు. వారు ఆ ద్వీపం అంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు, చూడండి అక్కడ పాపు, సలామీ నుండి పాపు అనబడిన ఒక ఊరికి వచ్చారు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ప్రయాణాలు బాగానే ఉంటాయి, వెరీ గుడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదలవుతాయి మనకి. ఫస్ట్ ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఏం జరిగింది? అతడు వివేకము గలవాడైన, చూడండి అక్కడ వారు ఉపచారం చేయబడిన వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గారడివాడు అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అనే ఒక యూదుని చూచిరి. ఇదండి ఇక్కడ బర్యేసు. అరామిక్ పద్మది. బర్ అంటే కొడుకు అని అర్థం. బర్ అనుమాటకు కొడుకు అని అర్థం. సీమోను బర్యోనా అంటే అర్థం ఏంటి? సీమోను బర్యోనా, యోనా కుమారుడవైన సీమోను. అది గుర్తుపెట్టుకోండి. బర్తిమయి. బర్ అంటే కొడుకు అనమాట. తేమయ్య కొడుకు అక్కడ కూర్చొని ఉన్నాడు. నేను చాలా కాలం వాడి ఆడి పేరు అనుకునేవాడిని. తేమయ్య కొడుకు కూర్చున్నాడు. బరసిఖామణి మీతో మాట్లాడుచుకున్నాను. ఎవరన్నమాట అండి? నేను అది బరసిఖామణి. అది అనమాట బరసిఖామణి. కనుక ఇక్కడ యేసు కుమారుడు పేరేంటంటే యేసు కుమారుడు. ఇక్కడ యేసు కుమారుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆడికున్న పేర్లు చూడండి, వీళ్ళు మనకు ఎదురవుతారు అనమాట. ఒకటి గారడీవాడు. ఆడికున్న పేరు ఏం పేరు? యేసు కుమారుడు. వాడు గారడీవాడు. రెండోది ఏముందో చూడండి అక్కడ, అబద్ధ ప్రవక్త. ఇంకా కొంచెం కిందకి వెళ్తే పౌలాన్ని చూసి ఏమని అన్నాడో మనం చూస్తాం. కపటముతోనూ, 10వ వచనం, కపటం కలిగిన వాడు. తర్వాత ఏమన్నాడు? 10వ వచనం, సమస్త దుర్మార్గత కలిగిన వాడు. తర్వాత ఏమన్నాడు? అది అపవాది కుమారుడు. తర్వాత ఏమన్నాడు? నీతికి విరోధి. అక్కడ యేసు కుమారుడు అని చెప్తున్నాడు. నువ్వెవడవే? అపవాది కుమారుడు, నీతికి విరోధి. ఇంకోటి ఉంటుంది అక్కడ, తిన్నని మార్గములు చెడగొట్టువాడు. వీడు అక్కడ ఉన్నాడంట. ఒక మంచి కార్యం జరుగుతుంది అక్కడ. ఈ లోపల రంగంలోకి దిగాడు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ చూడండి, వారు ద్వీపంతటా సంచరించండి. ఇక్కడ ఒక రాయబడి పడింది, ఒక యూదును చూసారు. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అనే ఒక అధిపతి వద్ద ఉన్నాడంటే. సెర్గీ పౌలు అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఒక మంచి అధికారి. సెర్గీ పౌలు
అనే ఒక ఆయన అధిపతి ఉన్నాడు. అతడు అబ్బా ఏం మాట్లాడుతున్నారయ్యా, ఎటురండి బర్నబా, ఎటురండి పౌలు, ఎటురండి నాకు చెప్పండి అని అన్నాడండి. అక్కడ రాయబడిన మాట, బర్నబాను పౌలుని పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. దీనిని అవకాశం అంటారు. ఏమంటారు? అవకాశం. ప్రతి చోట మనకి తర్వాత వచ్చే విషయాలు ఏంటంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు వినియోగించుకునే లోపు ఆటంకాలు వస్తాయి. పరిచర్య నువ్వు అవకాశాన్ని వినియోగించు. వెరీ గుడ్. ఆయన పిలిచాడు, సెర్గీ పౌలుని ఆయన అక్కడ పిలిపించాడు, వాక్యము వినగోరాడు అనే మాట కనబడుతుంది. పిలిపించి వాక్యము సరే. ఎప్పుడు మీరు సేవ చేసినా అండి సీక్వెన్స్ అర్థం చేసుకోవాలి మనం. ఖచ్చితంగా ఆటంకాలు అనేవి వెంటనే నువ్వు అవకాశాలను వినియోగించుకొని చక్కగా స్వార్థ చెప్తున్న లాస్ట్ మినిట్లోనో లేకపోతే మధ్యలోనో వెంటనే ఆటంకం స్టార్ట్ అయిపోద్ది. ఈడొచ్చాడు, ఈడొచ్చి ఏం చేస్తున్నాడు అనుకున్నారు? భలేవారే సార్, ఎందుకంటే వీటితో సంబంధం ఉంది. సెర్గీ పౌల్ దగ్గర పనిచేసేవాడు ఈ బర్రియస్ అన్నవాడు. అంటే అయ్యగారు అది కదండి, మరి వాళ్ళు అలాగే చెప్తారండి, మనం దాన్ని నమ్మాల్సిన అవసరం లేదండి. గారడీవాడు ఎలుమా అంటారండి. గారడీవాడిని ఎలుమా అని పిలుస్తారు. గారడీవాడు అన్న దగ్గర ఎలుమా అని రాసుకుంది. ఎలుమ ఇక్కడ రాయబడిన మాట చూడండి. అయితే ఆ ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగించాలని యత్నం చేశాను. ఏదైతే మీరు అక్కడున్న బిడ్డలకి మీరు చెప్తున్నారో దాని నుండి పక్కకు తీసుకెళ్ళిపోవాలనే ప్రయత్నం చేసే. మరి చూడండి ఈ పరిస్థితులు ఇదే మనకి కనబడే. మనం ఎంత బాగా చేస్తామో అపవాది కూడా అంత బాగా చేస్తున్నాడు అక్కడ. అయితే మీరేం చేయాలంటే అపవాదిని జయించాలి. ఆటంకాలు వచ్చేసి నేను ఆగిపోకూడదు అక్కడ. ఆటంకాలు వచ్చేసి నేను ఆగిపోకూడదు మనం అక్కడ. ఇప్పుడు పౌలు ఎలా జయించాడు చూడండి. ఎందుకని మీరు పంపబడ్డారు, మీరు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు, మీరు ఎన్నిక చేయబడిన వాళ్ళు, మీరు ఆల్రెడీ యేసు ప్రభువును గురించి ప్రకటిస్తూ యేసు ప్రభువును గురించి అనేక మందికి బోధిస్తున్న వాళ్ళు. మీరు భయపడటండి. అక్కడ రాయబడిన మాట చూడండి. వెంటనే పౌలు అతను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. చూసారు ఏం చెప్పాడు అక్కడ? నింపబడిన వాడే ఏమన్నాడు చూడండి. తేరి చూసి సమస్తమైన కపటంతోనూ సమస్తమైన దుర్మార్గతతోనూ నిండిన వాడు అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చేయి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బు చీకటి అతనిని కమ్మెను. అతడు ఎవడైనా సహాయం చేస్తాడని చేయి చాపి ముందుకెళ్ళడానికి కోసం అడుగుతున్నాడంట, నాకు ఎవరైనా సహాయం చేయండి అని. ఇక్కడ అద్భుతమైన ఆటంకాలు, దాని తర్వాత మనకు కలిగేది విజయం. ఎప్పుడైతే మనకి ఆటంకాలు మనం విజయం పొందుతామో దాన్ని చూసినప్పుడు అనేక మందికి విశ్వాసం కలుగుతుంది. అదే జరిగింది ఇక్కడ. ఏం జరిగిందో చూడండి. అంతటా శతాధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. విజయం వెంటనే మనకేం కనపడద్దండి? విశ్వాసం. యేసు ప్రభు సూచక్రియ చేశాడు కానా విందులో. ఆ కింద ఏమని పడిందండి? 11వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఒక కార్యం జరిగిన వెంటనే విశ్వాసం పెరుగుద్ది, దేవుని ఎడల విశ్వాసం. అందుకని సూచక్రియలే కారణం. అసలు అక్కడ అపోస్తలుల చేత అక్కడున్న పరిస్థితులను బట్టి సూచక్రియ చేశాడు దేవుడు. చాలా గొప్ప కార్యాలు, హృదయాలు మారతాయండి. దాన్ని మించిన సూచక్రియ ఇంకేముంది చెప్పండి అసలు? కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్ళని నడిపిస్తున్న తీరు. వాళ్ళు ఇప్పుడు వెంటనే అసలైన ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు అంత్యోక్యకి చేరతారు. అక్కడ వచ్చేవారు మనం ఆ విషయాలు చూసుకుందాం. చూడండి, అక్కడ అవకాశాలని వారు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళు చక్కగా బోధించారు. ఆటంకం ఏర్పడింది. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు విజయం పొందారు. అక్కడున్న సెర్గీ పౌల్ అనబడిన ఆయన విశ్వసించాడు. ఒక గొప్ప విజయం ద్వారా అక్కడ విశ్వాసాన్ని వాళ్ళు పెంపొందించారు. చూడండి, అక్కడ అంటే ఇన్ని కలిగి ఉన్నవాడు
ఏమండి, వాడు ఇన్ని కలిగున్నా అపవాదిని సాతాన్ని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తానన్నాడు కదా. ఎక్కడ రాయబడింది అన్నమాట? సాతాన్ని మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. 16:19 ఏంటిది? కొరింథీ రోమా? వెరీ గుడ్. సాతానుని మన కాళ్ళ కింద శీఘ్రముగా చితకతొక్కుతాడు. సమాధానకర్తయగు దేవుడే సాతానును మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు. పరిశుద్ధాత్మతో మీరు వెళ్తే అఫ్కోర్స్ వాడు గారడివాడైనా, ఒకడు అబద్ధ ప్రవక్త అయినా, వాడు కపటం కలిగి ఉన్నా, వాడు సమస్త దుర్మార్గత కలిగి ఉన్నా, మనమే చడిచిపోయి రకరకాలుగా మూవాడు ఎన్ని ఉన్నాడు. ఎన్ని ఎందుకు నీకు అసలు? యాకోబు అందుకే రాస్తాడు, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. చూడండి, అక్కడ నుండి వాళ్ళంతా తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి పుంపూలియా ప్రాంతంలో ఉన్న పెర్గెకు వచ్చిరి. ఇక్కడ ఒక మాట, దీంతో మనం ముగిద్దాం. వారు ఇందాక చూడండి, పాపు నుండి ఏమన్నా ఆ ప్రాంతం పేరు చెప్పండి. పుంపూలియా. పుంపూలియా అనబడిన ప్రాంతంలోని అక్కడ ఉన్న పెర్గే అనే ప్రాంతానికి వచ్చారు. పెర్గే అనబడిన ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మార్కు ఇక వీళ్ళు అన్యుల దగ్గర తీసుకెళ్తారు. మరి అన్యుల దగ్గర సేవ చేయకూడదని అనుకున్నాడో ఏమో. యోహాను వీళ్ళిద్దరిని విడిచిపెట్టి మార్కు, అంటే మార్కు, బర్నబా, పౌలు వీళ్ళు ఉన్నారు. మార్కు యెరూషలేంకి వెళ్ళిపోయాడు. చాలా బాధ కలిగింది పౌలుకి ఈ విషయం. ఎంత బాధ కలిగిందంటే, ఒక పరిచర్య నేర్చుకున్నవాడు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా డిసప్పాయింట్ అవుతాం. మనతో పాటు పరిచర్య చేసేవాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు సేవ చూసారా ఎలాంటి జరుగుతుందో. విశ్వాసంలో బాగా పెరుగుతుందనే టైంలో మీకు వియోగాలు కనబడతాయి. మనకి వియోగం అంటే తెలుసా మీకు? ఎడబాట్లు. మనతో పాటు ఉన్నవాళ్ళు ఉండకపోవటం, మనతో పాటు తిరిగిన వాళ్ళు దూరం అయిపోవటం, మనతో బాగా కలిసి ఉన్నవాళ్ళు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, మేము చేయలేమని, ఇలాంటి పరిస్థితుల్లో వియోగం ఏర్పడుతుంది. పౌలు ఎప్పుడైతే ఇలా జరిగిందో రెండవ దండయాత్రలో చెప్పాడనమాట, బర్నబా మరి వెళ్దామా, మార్కు అయితే వద్దు అన్నాడు. రెండో దండయాత్ర మార్కు అయితే వద్దు అని అంటే, అదేంటి అండ్ నాతో పాటు తీసుకురావాలి అండ్ పరిచారకులు మొన్న అలాగ మధ్యలో అలా వెళ్ళిపోయాడు, అలా వెళ్ళకూడదు కదా అని అంటే, అలాగైతే నేను కూడా రాను. ఇద్దరికి పెద్ద గొడవ అయింది, పౌలుకి బర్నబాకి. మార్కును గురించే చాలాసార్లు అంతే సహోదరులమైన మనం ఆ మధ్యలో శిష్యుడి గురించి గొడవ పడుతుంటాం. లోతుకి అబ్రహాంకి గొడవ ఎవరి గురించి వచ్చింది? వాళ్ళిద్దరికి మధ్య గొడవ. నిజానికి వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదు అది. లోతు గొర్రెల కాపర్లకి అబ్రహాము గొర్రెల కాపర్లకి మధ్య జరిగిన గొడవ అది. దాంతో లోతు వెళ్ళిపోయాడు. సో చాలాసార్లు మన కింద ఉన్న శిష్యుల ద్వారా, మనల్ని వెంబడిస్తున్న వాళ్ళ ద్వారా, మనతో ఉన్న వాళ్ళ వియోగం ద్వారా చాలా తర్వాత మళ్ళీ చివరిలో ఆ విషయాలు వచ్చి వాళ్ళని చూద్దాం. చివరిలో మళ్ళీ మార్కు పౌలు కలుసుకోవడం, పౌలుతో విశ్వాసంలో ముందు కొనసాగడం మనకు కనబడుతుంది. కానీ రెండవ దండయాత్రలో ఏమైంది అనుకున్నారు? పౌలు, శీల, తిమోతి, లూకా వీళ్ళు బయలుదేరారు. ఇది రెండో దాంట్లో. వాళ్ళు అటు ఆ మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోయారు. బర్నబా, మార్కుని పెట్టుకొని కుప్రకి వెళ్ళాడు. మళ్ళీ మన ఊరు వెళ్దాం, అక్కడ ఉన్న వాళ్ళని బలపరుద్దామని వీళ్ళిట్టారు. వెరీ గుడ్, పరిచర్య బాగా విస్తృతమైన జరిగింది అనుకోండి. కానీ ఈ వియోగాలు చాలాసార్లు బాధను కలిగిస్తాయి. ఏం జరిగిందో చదివి మనము ప్రార్థన చేస్తాం. అప్పుడు వారు పెర్గము నుండి బయలుదేరి పిసిదియాలోని అంతియోకు వెళ్ళి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండ్రి. ధర్మశాస్త్రము ప్రవక్తల లేఖనాలు చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధ వాక్యం చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చెప్పిరి. అక్కడ ఆ ప్రాంతంలో అంటే
ఈ పెర్గే ప్రాంతంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, వాళ్ళు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ సువార్తను చెప్పడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. చూసారా? మళ్ళీ చెప్పండి ఏంటది? అవకాశం. అయిపోయింది. వియోగం అయినా సరే రైట్ మళ్ళీ ఇంకా ముందుకెళ్ళిపోయారు. అతను వెనక్కెళ్ళిపోయాడు. అయినా సరే వీళ్ళిద్దరు ఉన్నారు కదా! వెరీ గుడ్. ఒకరికొకరు చేదోడు వాదోడుగా. ఇప్పుడు పరిచర్య కొంచెం లోడ్ పడుతుంది మనకి. అయినప్పటికీ కూడా ఎవరో విడిచిపెట్టేసినప్పుడు కూడా మనతో పాటు ఉన్నవాళ్ళు లేకపోయినప్పటికీ కూడా అద్భుతంగా వాళ్ళక్కడికెళ్ళి వాళ్ళన్నారు, "మీ మీ మాటలు వింటున్నాము. మీరు చక్కని ప్రావీణ్యత కలిగిన యూదులని మాకు అర్థమవుతుంది. మాకు చెప్పండి." రైట్ మళ్ళీ అవకాశం కలిగింది. ఇప్పుడు చెప్పారనమాట వాళ్ళు. ఇది ఇది వాళ్ళు చేసిన అద్భుతమైన వర్తమానం. అది రేపు మనం వచ్చే వారం మన ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇది పాపు నుండి పుంపులియాకు వెళ్ళి సెర్గెలో. ఇది వాళ్ళు చక్కగా వాళ్ళకి మంచి అవకాశాన్ని ప్రభు దగ్గర వాళ్ళు పొందారు. తమకు బలహీనమైన పరిస్థితులు ఏర్పడినా కూడా అద్భుతమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం వచ్చే వారం. ఇది పిసిదియాలోని అంతియొకయ. వచ్చే వారం మనం దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ వరకు పౌలు తన మొదటి దండయాత్రలో చేసిన మజిలీ. ఓకే, మీకు ఇక అర్థమై ఉండొచ్చు. కనుక ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి మీరు చాలా అద్భుతంగా. ఒకటి సిద్ధపాటు, వాళ్ళు సిద్ధపడి ఉన్నారు, అప్పటికే సంఘం వాక్యం ద్వారా బలపరచబడతా ఉంది. రెండవది, వాళ్ళు చక్కగా సిద్ధపడిన టైంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఎన్నిక చేశారు. వాళ్ళు సిద్ధపడ్డారు అంటే కారణం ఏంటంటే వాళ్ళ సంఘంలో వాళ్ళు ఎలా ఉన్నారంట, బోధకులుగాను ప్రవచించేవారుగా ఉన్నారంట. అలాంటి సిద్ధపడుతూ ఉన్నారు వాళ్ళు. కనుక దేవుడు మీ సంఘం నుండి అనేక సంఘాలను బలపరచడానికి, మీ సంఘం నుండి అనేక సంఘాలని స్థాపించడానికి కోసం, బలపరచడానికి కోసం దేవుడు వాడుకుంటాడు. అందుకోసం మీరు సిద్ధపడి ఉండాలి. రైట్. రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా వారు ఎన్నిక చేయబడ్డారు. ఎన్నికబడి చెబితే వాళ్ళు ప్రయాణం చేస్తూ చక్కగా కుప్రకు వెళ్ళారు. వెరీ గుడ్. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశం, వాళ్ళకి పాపులో మంచి అవకాశం లభించింది. కానీ అదే ప్రాంతంలో చక్కగా ఎంతో బాగా చెప్పాలని అనుకుని వాళ్ళు చక్కగా వింటున్నారు అనుకున్న టైంలో ఆటంకాలు కూడా ఏర్పడినాయి. గారడీ సీమోను అక్కడ మనకి కనపడ్డాడు. కనుక వాడి పేరేం పేరండి? ఎలియం గారడీ వాడారు. వాడి పేరేముంది? మనయేసు. గుర్తు. బర్రయేసు. బర్రయేసు. బర్ర అంటే కొడుకు అన్నది. యేసు కుమారుడు అనబడినవాడు. కానీ వాడు చేసే పనులన్నీ గారడి. కనుక వాడు సెర్గి పాల్ అని అనబడిన ఒక మంచి అధికారి దగ్గర ఉన్నాడు. సెర్గి పాలే బర్నబాకి మరి పౌలికి ఆహ్వానం ఇచ్చి చక్క దేవుని వర్తమానాన్ని వింటూ విశ్వాసంలో ఎదుగుతుంటే వాడు వచ్చి తిన్నని మార్గాలు చెడగొడతాడు. ఎప్పుడైనా సరే మీకు వచ్చే ఆటంకం అదే. గారడీ వేషాలు ఎత్తుంటారు అనమాట. అంజూర పళ్ళు తీసుకొచ్చి, మామిడికాయలు తీసుకొచ్చి, గొడుగులు తీసుకొచ్చి, సాపలు తీసుకొచ్చి ఇట్లు చేసి గారడీ పనులు చేస్తుంటారు. అబద్ధ ప్రవక్తలు అబద్ధ మాటలన్నీ చెప్తుంటారు. కపటం ప్రవర్తిస్తారు. మీకోసమే ప్రార్థన చేస్తున్నామమ్మా, మీకోసమే మేము బతుకుతున్నామా అని. అంతేకాదు సమస్త దుర్మార్గత వాళ్ళ లోపల కనబడుతూ ఉంటుంది. మొన్న అపవాది కుమారులుగా వాళ్ళు ఉంటారు. చెప్పుకునేదే, పేర్లు పెట్టుకునేదే యేసు కుమారుడుగా, అపవాది కుమారులుగా, నీతికి విరోధిగా. మనం నీతి చెబుతుంటే విశ్వాసం ద్వారా అంటే వాళ్ళు చేసేది పదార్థాల ద్వారా అంటుంటారు. నీతికి విరోధంగా తిన్నని మార్గాలు, విశ్వాసం ఉంచుతుంటే విశ్వాసాన్ని చెడగొట్టేవాళ్ళు వాళ్ళు మనకు తయారవుతారు. అయినా సరే ఆటంకాన్ని జయించారు. పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా బోధించాడు. వెంటనే అద్భుతంగా గొప్ప మార్పు సిరిగిపోవాలని వాళ్ళు ప్రభునందు విశ్వాసం వచ్చారు. అలాంటి టైంలో ఒక ఆనందం జరుగుతుందన్న టైంలో మరలా ఒక వియోగం జరిగింది. మరి పెర్గే అనబడిన ప్రాంతానికి వచ్చినప్పుడు యోహాను, మార్కు అనబడిన యోహాను వెనక్కి వెళ్ళిపోయాడు. అయినా వాళ్ళు ధైర్యంగా ముందుకు కొనసాగారు. అక్కడ జరిగిన పరిచర్యల్ని మనం వచ్చే వారం చూద్దాం. అక్కడ అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు అనమాట అండి ఆ ప్రసంగం. ఇలాంటి అప్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు మీరు ప్రసంగం ఎలా చేస్తారండి అసలు? అందుకోసం చరిత్ర చెప్పాల్సి వచ్చింది నేను. ప్రయాణపు అలసిపాట్లు, వియోగాలు, ఇబ్బందులు, మాటలు, అనరాని మాటలు, వాళ్ళే బ్రేక్ చేయటం, మనకు ఆటంకాలు, ఇన్ని పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు అద్భుతమైన వర్తమానం చెప్పాడు అక్కడ. అది మనం వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలను మన అవగాహన నిమిత్తమై దీవించి మన పరిచర్యలను బలపరచును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాము. రైట్. మైక్ బ్రదర్ చిన్న ప్రార్థన ఏంటండి యోహాన్ గారు?
ప్రార్థన చేసుకున్న తర్వాత మనం దీవెన తీసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం ప్రభువా. ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా నీ సేవకుల్ని నా ప్రభువుగా తండ్రి ఎంచుకొని నాయన నీ యొక్క లేఖనాల్లోంచి మంచి నా ప్రభువుగా తండ్రి విలువైనటువంటి వాక్యాలు నా ప్రభువుగా తండ్రి మాకు బోధించడానికి సిద్ధపరిచే ప్రభావ నీకు వందనము తండ్రి. దాని లేఖన పఠనం ముందు మేము ఆసక్తి కలవరమే నిత్యము పఠించు నా ప్రభువుగా తండ్రి అనేక మందికి నా ప్రభు బోధించు కృపను దయచేయమని, ఇంకనూ విస్తృతంగా నా ప్రభువుగా తండ్రి నాయన ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనంలో నా ప్రభువుగా లేఖనాల పరిశీలనలో అనేక మంది నా ప్రభువుగా తండ్రి మేలుకరంగాను నాయన ఆశీర్వాదకరంగా జరుగుటకు కృప చూపించమని, నీ సేవకుని ఎత్తి నడిపించిన విధానాన్ని బట్టి వందనము తండ్రి. ఇంకా పరిశీలన బలంగా వాడుకోమని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మయందలి అన్యోన్య సహవాసం చేరిన మనకందరికీ, లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ సేవ నిమిత్తమై ఎన్నిక చేయబడి ఆత్మ ద్వారా పంపబడి అనేక సంఘాలను బలపరచడానికి కోసం ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుతూ సిద్ధపడుతున్న జనాంగనమైన మనకందరికీ సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.